స్టూడెంట్స్ అడుగుతున్నారు మెడికల్ కోడింగ్ గురించి. సో మెడికల్ కోడింగ్ గురించి లాస్ట్ నిన్న నుంచి దాని గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. సో అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెక్నికల్. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మనం అసలు తీసుకోవద్దా, అసలు దీని గురించి ఇన్ఫర్మేషన్ కానీ టెక్నికల్ సంబంధించిన కాదు. ఓకే, మెడికల్ కోడింగ్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెడికల్ కోడింగ్ అనేది ఏంటి, అసలు యూజ్ అవుతుందా, ఈ జాబ్స్ అనేవి ఉంటాయా అంటే, ఫస్ట్ అసలు మెడికల్ కోడింగ్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, మెడికల్ కోడింగ్ అంటే ఒక ఇన్సూరెన్స్ కి సంబంధించింది. ఇది ఒక పర్సన్ అంటే మనం చాలా తెలుసు, మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి చాలా మంది క్లయింట్స్ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆ డిసీజ్ ని బట్టి ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క ఇంత కాస్ట్ అనేది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు. ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ హాస్పిటల్ వాళ్ళు వెళ్ళి సో ఇట్లా ఒక క్యాండిడేట్ మీ దగ్గర ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు సో అని చెప్పి వాళ్ళు ఏంటంటే క్లెయిమ్ చేసుకుంటారు. అప్పుడేంటి, ఒక్కొక్క మనిషికి చాలా రోగాలు ఉన్నాయి, అవునా? సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. డెఫినెట్ గా వాళ్ళకి కొత్త నేమ్స్ కూడా పెడతా ఉంటాం, అవునా? ఈ నేమ్స్ పెట్టినప్పుడు వాడికి చాలా డిసీజులు ఉన్నాయి కాబట్టి, చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అండ్ డిసీజులు ఉన్నాయి కాబట్టి అన్ని రోగాలకి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క కోడ్ అనేది పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న మనీ అనేది ఇవ్వాలి కాబట్టి. ఈ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఈ క్లెయిమ్ చేసుకోవడానికి ఒకరిద్దరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈజీగా డబ్బులు పాస్ చేయడానికి, వాళ్ళు రిలీజ్ చేయడానికి, ఫండ్ రిలీజ్ చేయడానికి ఉంటుంది. బట్ ఇంతమంది పీపుల్, ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారు, మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత కడుతున్నారు? అండ్ మేబీ ఇది ఇండియాలో కొంత మ్యాండేటరీ కాకపోవచ్చు, కానీ అవుట్ సైడ్ ఇండియా, సో చాలా డెవలప్డ్ కంట్రీస్ లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. వితౌట్ మెడికల్ ఇన్సూరెన్స్ అసలు యూఎస్ లో అడుగు కూడా పెట్టినారు. అట్లాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. సో అప్పుడు అంటే 33 కోట్ల మంది, ఇప్పుడు యుఎస్ జనాభా ఎంత, 40 అంతకు మించి ఎక్కువ ఉంటుంది. సరే వాట్ ఎవర్, ఒక 40 కోట్లు అనుకుందాం ఎగ్జాంపుల్. నేను దాని గురించి డేటా చూడలేదండి, ఇప్పుడు ఆ డేటా గురించి డిస్కషన్ అనవసరం. అయితే ఇప్పుడు 40 కోట్లు అనుకుందాం. ఆ 40 కోట్ల మందికి ఈ డిసీజులు ఎంతమందికి వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వాళ్ళని అంటే అంతమంది క్లెయిమ్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఎలా దాన్ని చేసుకుంటారు అంటే, వీళ్ళు క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ ని ఇది కరెక్టా కాదా వెరిఫై చేసుకొని చూసుకునేసరికి తెల్లారుతుంది. సో దానికి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మెడికల్ కోడింగ్ అనేది వచ్చింది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడానికి. అయితే మెడికల్ కోడింగ్ అంటే కోడింగే కదా. నేను బీటెక్ అన్ని అంటే జనరల్ గా ఒక సాఫ్ట్వేర్ అవ్వాలంటే, నార్మల్ కోడర్ అవ్వాలంటే ఎనీ బీటెక్, ఎనీ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎనీవన్ కెన్ అప్లై. బట్ ఇక్కడ అలా అప్లై చేసుకోవచ్చా అంటే, ఇక్కడ ఏంటి అంటే ఆ డిసీజెస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే అప్లై చేసుకుని దేనికైనా కానీ కోడ్ డెవలప్ చేయాలంటే దాని గురించి బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి. దీనికి సంబంధించి కొంచెం కష్టం కాబట్టి ఆబ్వియస్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఫార్మసీ కానీ, ఫార్మ్ డి డాక్టర్ కూడా అంటారు. సో ఇలా ఎంఫార్మసీ కానీ, ఇలా వీళ్ళు చాలా మంది ఎక్కువ బీఫార్మసీ వాళ్ళు మెడికల్ కోడింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆపర్చునిటీస్ వైస్ ఏంటి, ఎలా ఉండే ఆపర్చునిటీస్? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉంటాయి. అసలు మనిషి బతుకున్నంత కాలం మెడికల్ కోడింగ్ ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఈ డిసీజెస్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, కొత్త ఇన్సూరెన్స్ కంపెనీస్ పుడుతూనే ఉంటాయి, కొత్త డిసీజులు చైనా తయారు చేస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది శాలరీ ఎలా ఉంటుంది? అన్ఫార్చునేట్లీ ఇండియాలో అంత హ్యూజ్ గ్రోత్ అయితే లేదు. ఉంది చెన్నై, హైదరాబాద్, కరీంనగర్ అండ్ కొన్ని ప్లేసెస్లో ఉంది. బట్ మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర, తెలంగాణలో వచ్చిన మ్యాక్సిమం చెన్నైలో సెటిల్ అవుతూ ఉంటారు మెడికల్ కోడింగ్ సంబంధించి. శాలరీ స్టార్టింగ్ 10,000 ఉంటుంది, 10,000 to 12,000 ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ కొన్ని రోజులు నాకు ఫ్రీగా చేసి తర్వాత నేను శాలరీ స్టార్ట్ చేస్తాననే కంపెనీస్ చెన్నైలో చాలా ఉన్నాయి. గ్రోత్ చూసుకుంటే 45 దగ్గర నాకు తెలిసిన డేటా ప్రకారం, అంటే
ఒక ఆల్మోస్ట్ 40 to 50 మెంబర్స్ అని మాట్లాడాను. తర్వాత ఈ రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. సో మెడికల్ కోడింగ్ లో పనిచేసే వాళ్ళు అట్లా. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈరోజు ఒక్కరోజు ఈ 40-50 మెంబర్స్ ఇప్పుడు నిన్న మాట్లాడింది కదా, చాలా అంటే చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాను. అంటే దీనికి ముందు నుంచి 4 years నుంచి తెలిసిన వాళ్ళని ఎవరితో కొత్త వాళ్ళతో కలిసినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటుంది అని అడగడం అనేది నాకు అలవాటు. సో ఆ విధంగా తెలుసుకుంటే ఏంటి అంటే 45,000 50,000 మ్యాక్స్ 40,000 దగ్గర స్టాగ్నెట్ అయిపోతుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి. సో మెడికల్ కోడింగ్ సంబంధించి అపోలోలో దీని గురించి పెద్దగా డేటా లేదు. దీనికి సంబంధించి తక్కువే ఉంది డేటా కూడా, శాలరీ కూడా అంతగా ఇన్ఫర్మేషన్ లేదు. 5 lakhs 6 lakhs 7 lakhs అట్లా చూపిస్తూ ఉంది. బట్ ఏంటి అంటే ఇది ప్రాసెస్. అయితే మెడికల్ కోడింగ్ అంటే ఇంతే. మెడికల్ కోడింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక డిసీజ్ని ఫైండ్ అవుట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమింగ్ వాళ్ళు చేసిన క్లెయిమ్ని అమౌంట్ రిలీజ్ చేయడానికి ఈ కోడింగ్ వాడతారు. దీన్ని మెడికల్ కోడింగ్ అంటారు. డిసీజెస్ అంటే ఈ అన్ని గురించి తెలియాలంటే డెఫినెట్గా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతేనే ఈ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళనే తీసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెడికల్ కోడింగ్. స్కోప్ విషయానికి వస్తే మెడికల్ కోడింగ్ హ్యాస్ స్కోప్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు శాలరీ గ్రోత్ యావరేజ్గానే ఉందని చెప్పాలి. సో ఇది దీనికి సంబంధించి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతా ఉన్నారు వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ స్కోప్ ఉంటుందా, శాలరీ ఉంటుందని. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ you don't want to join. Okay, thank you. This is Raj signing off, CVS Guidance Private Limited, one stop solution for all Java courses. Thank you.